ఈ కుర్రాడు సూపర్ మార్కెట్ లోకి వెళ్లి అక్కడున్న వాటర్ బాటిల్స్ ని వాసన చూస్తూ ఉంటాడు. ఇంతలో పక్కనే ఉన్న ముసలాయన ఒక వాటర్ బాటిల్ తీసుకోగా వెంటనే ఈ కుర్రాడు ఆ బాటిల్ ఓపెన్ చేసి ఆ నీటిని తాగుతాడు. అలాగే అతడితో నేను వెతికే బాటిల్ ఇది కాదని చెప్పి మళ్ళీ అక్కడి నుండి వెళ్ళిపోతూ అలా 19 వాటర్ బాటిల్ రుచి చూశాక తనకు కావలసిన వాటర్ బాటిల్ దొరుకుతుంది. వెంటనే ఇతడు ఆ వాటర్ క్యాన్స్ అన్ని ట్రేలో పెట్టుకుని బిల్ చేయించడానికి క్యాషియర్ దగ్గరికి వస్తాడు. అయితే ఆ క్యాషియర్ అమ్మాయి మీరు ఇన్ని బాటిల్ ఎందుకు కొంటున్నారో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది. అప్పుడు ఈ కుర్రాడు కోపంతో అవన్నీ మీకు అనవసరం అంటూ ఆ ట్రేని గట్టిగా పట్టుకోగా అది వంగిపోతుంది. ఇదంతా చూస్తున్న ఈ అమ్మాయికి భయంగా అనిపించి వెంటనే ఇతడికి బిల్ చేసి ఇచ్చేస్తుంది. అప్పుడు ఈ కుర్రాడు కంగారుగా ఆ ట్రే పట్టుకుని తన కారు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న సెక్యూరిటీ మీరు ఇన్ని బాటిల్ ఎందుకు కొన్నారో తెలుసుకోవచ్చా అని అడుగుతాడు. అప్పుడు ఈ కుర్రాడు నేను ఉంటున్న కాలనీలో నీటి సమస్య ఉందని, వాటర్ పైపులు పాడైపోయి వారం రోజులు అవుతున్నా సరే ఎవరూ వాటిని పట్టించుకోవట్లేదని, నేను స్నానం చేసి వారం రోజులు అయిందని ఒళ్లంతా కంపు కొడుతుందని అందుకే ఈ వాటర్ తీసుకెళ్తున్నానని చెప్తాడు. అయితే సెక్యూరిటీ అతడి మాటలు నమ్మేస్తాడు. వెంటనే ఈ కుర్రాడు ఆ వాటర్ క్యాన్స్ ని ఇంటికి తీసుకువచ్చి చనిపోయిన తన భార్య శవాన్ని బాత్ టబ్ లో పెట్టి ఆ బాత్ టబ్ నిండా ఇతడు తెచ్చిన మినరల్ వాటర్ పోస్తాడు. అలాగే ఆమె చేతికి మంత్రించిన కడియాన్ని తొడిగి మంత్రాలు చదువుతూ ఉండగా ఆ నీటిలో అద్భుతం జరిగి ఈమె శరీరానికి ఉన్న గాయాలన్నీ మాయమైపోతాయి. అలాగే ఈమెకు పోయిన ప్రాణం తిరిగి వస్తుంది. ఆ తరువాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ ని కామెంట్ చేయండి.